ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఇంటర్నేషనల్ నర్స్ డే. నర్సులకంటూ ఒక దినాన్ని కేటాయించారు. వారి సేవలను జ్ఞాపకం చేసుకొని వారిని అభినందించడానికి ఒక దినాన్ని కేటాయించారు. ఏదేమైనా ఈ ఇంటర్నేషనల్ నర్స్ డే సందర్భంగా దేవుడు నర్సులందరితో ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మీలో ఎవరైనా నర్సుగా ఉంటే మీ అందరికీ హ్యాపీ నర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు నర్స్ అనబడిన వారు ఎలా ఉండాలి, ఎప్పుడు వారు దేవుని చేత దీవెన పొందగలరో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగజేసెను. ఎంత అద్భుతమైన మాట అండి. మోషే దినాల్లో మనందరికీ తెలుసు, ఫరో మగపిల్లవాడిని కాన్పు పీటల మీద చంపండి అని ఈ మంత్రసానులు అంటే మంత్రాలు చేసేవారు కాదు, నర్సులు. ఆ రోజుల్లో ఉన్నటువంటి నర్సులు వారిని మంత్రసానులు అని రాయబడ్డారు. వారు ఈ కాన్పు సమయంలో ఉండి అన్నీ కూడా పరిచర్య చేసేవారు. వారిని మగపిల్లవాడైతే చంపేయండి అని పంపించినప్పుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఫరో యొక్క మాటకు వారు లోబడకుండా వారు వెళ్ళి ఫరోతో మళ్ళీ వెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము వెళ్ళేలోపే వారు ఆ యొక్క కని ఉన్నారు అని ఆ యొక్క ఫరోతో చెప్పడం జరిగింది. అందుకోసం వారు ఈ ఫరో మాటకు లోబడకుండా దేవునికి భయపడ్డారు. కాబట్టి దేవునికి భయపడి మగపిల్లవారిని లేదా దేవుని పిల్లలను చంపలేదు. కాబట్టి దేవుడు వారికంట వంశాభివృద్ధి కలుగజేశాడంట. ఉదయకాల సమయంలో నర్సులందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడి సేవ చేయి. నీ దగ్గర వచ్చే ప్రతి పేషెంటు దేవుని చేత పంపబడ్డాడు. దేవుడు ఈ పరిచర్యను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఉనికి కలిగి నువ్వు పరిచర్య చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. విసుక్కోవద్దు. ఏదో నా పని ఇది జీతం కోసం చేయాలి అన్నట్లుగా చేయొద్దు. జీతం దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. అయితే ఈ పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు అని దేవుని భయముతో నీ దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ని ప్రేమతో ఎప్పుడైతే నువ్వు ఓపికతో నువ్వు పరిచర్య చేయగలవో, నీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ గుర్తించకపోయినా దేవుడు గుర్తించి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి భయపడి నీకున్నటువంటి పనిలో నమ్మకంగా ఉండు. తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నర్స్ డే సందర్భంగా నువ్వు జ్ఞాపకం చేసినటువంటి మాటను బట్టి స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభు నర్సులు ఈ మాట వింటున్నారో వారందరినీ నాయన నీ పాదాల దగ్గరికి తెస్తున్నాం. వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి. వారు ఇది మొదలుకొని ప్రభువా నాయన భయపడి తండ్రి పరిచర్య చేయడానికి కృప చూపండి. ఇంతవరకే భయపడి ఎవరైతే జీవిస్తున్నారో వారిని ఆశీర్వదించండి. భయము లేకుండా ప్రభువా ఎవరైనా లోకరీతిగా ఉంటే వారిని దయతో క్షమించండి. ఇది మొదలుకొని నీకు భయపడి పరిచర్య చేసి నీ ద్వారా గొప్ప ఆశీర్వాదములు పొందుకునే నర్సులుగా వారిని ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.